ఉద్యమ పార్టీ మీదన్న తెలంగాణను తెచ్చిన పార్టీ మీది. తెలంగాణను ప్రగతి పదంలో నడిపించిన పార్టీ మీది. తెలంగాణను ఒక అద్భుతమైన వ్యవస్థీకృతగా మార్చింది మీ పార్టీ. ఇక్కడ నేను అడుగుతాన్నా, దానికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. మీ ఓటమికి గల ప్రధాన కారణం ఏంది? చాలా అంశాలు బయట నుంచి వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఒకవైపు, మీరేం చెప్తారన్నా 420 హామీలు అంటారా, లేకపోతే మీ ఎమ్మెల్యేల పనితనం మంచిగా లేక అంటారా, లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత మీ పార్టీ మీద ఏర్పడడం వలన? ఏం చెప్తారు మీరు? రెండు విషయాలు. ఇక్కడ కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ఒప్పుకుంటారా అన్న? మా పనితనం బాగలేక సరే, అది ఏమైనా కానీ అంటే పార్టీ కులాంకుశంగా చర్చించుకున్నప్పుడు జరిగినటువంటి సారాంశం చెప్తా ఉన్నా. కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కేసీఆర్ గారు ఓకే, జయం జరిగింది ప్రతి దగ్గర. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి. చాలా నియోజకవర్గాలు, అందరూ అనను, చాలా నియోజకవర్గాల్లో జరిగినటువంటి చర్చ ఏంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి. ఇట్లా అనుకోవడం వల్ల ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో, అందరి మీద అనట్లేదు, ఎక్కడైతే వ్యతిరేకత అక్కడక్కడ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద లేకుంటే ఇన్ఛార్జీల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద ప్రభావం పడింది. రెండవది, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు అర్రస్ పాట వాడినట్టు, కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం, 10,000 రైతు బంధు ఇస్తే మేము 15,000 ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తాం. ఇట్లా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్యం ఇస్తే కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాం. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పడం వల్ల 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మేము అన్నీ కూడా ఓటర్ను కన్ఫ్యూజ్ చేసినాయని చెప్పుకోవచ్చు. రెండోది, 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకు కూడా ఇస్తామని ఇవ్వచ్చు. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అలివి కాని హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మి ఓట్లేసినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచింది. రైతులను ముంచిండ్రు, బీసీలను ముంచిండ్రు, యువతను ముంచిండ్రు, ఎస్సీ బీసీలను ముంచిండ్రు, మైనార్టీలను ముంచి ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేనటువంటి అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు ఆడబిడ్డలకు మహాలక్ష్మి కింద నెలకి 2,500 ఇస్తామని చెప్పిండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 2,500 కళ్యాణ అదేంది మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తాను చెప్పిండు. ఎంతమందికి ఇచ్చిండు? రేపో ఎల్లుండో మళ్ళీ మహిళా దినోత్సవం ఉంది. ఇప్పటికి 2 సార్లు చెప్పిండు, వచ్చే సంవత్సరం నుంచి లేకుంటే మళ్ళా 2 నెలల్లో 3 నెలల్లో మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని చెప్తుండు. ఇప్పుడు మళ్ళీ రేపో ఎల్లుండో ఉంది, మళ్ళీ కూడా అదే చెప్పబోతుండు ముఖ్యమంత్రి. పథకాల ముచ్చట పక్కకు పెడితే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చడానికి ఖజానా ఖాళీ ఉంది అంటాడు. ఇప్పుడు ఖజానా ఖాళీ ఉండడానికి ప్రభుత్వ అసమర్థత. ఎప్పుడైతే హైదరాబాదును ఒక విధ్వంసం కింద కూల్చివేతలు మొదలైనయో, ఎప్పుడైతే కేసీఆర్ గారు కట్టడాలను కూల్చివేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో, ఎప్పుడైతే కాళేశ్వరంతో లక్షల ఎకరాలు పండించినటువంటి పంట సాగు పచ్చని పొలాల మీద మీ కన్నుబడి కాళేశ్వరము కూలేశ్వరంగా మార్చడానికి మీరు ఎప్పుడైతే కుట్రలు చేసిండ్రో, ఆనాడే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైంది. పచ్చని తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, అభివృద్ధి చెందినటువంటి తెలంగాణను అబాసుపాలు చేయడానికి ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆయన మైండ్లకు వచ్చిందో, తెలంగాణ పతనం, ఈ ప్రభుత్వ పతనం కూడా ఆనాడే మొదలైంది. అందుకే అప్పు ఎవడు ఇవ్వట్లేదు, అది సత్యం, ఎవడు నమ్మట్లేదు, ఇది కూడా సత్యం. అందుకనే ఈ ప్రభుత్వం ఏమి చేయాలనో అర్థక చెప్పిందే చెప్పుడు, చెప్పిన మాటే మళ్ళీ చెప్పు, చెప్పిందే చెప్పు, అది చెప్పిన అబద్ధమే మళ్ళీ చెప్పుకుంటూ ఇది 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు.